నాకు ఇక్కడ ఇది చేశారు, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు పెళ్ళైంది, నాకు అవ్వదు, పొగిడారు, గిఫ్ట్ వచ్చింది, లాటరీ వచ్చింది, లేకపోతే ఇంకేదో వచ్చింది, ఇది పోయింది, ఇది వచ్చింది, ఆ రోజు జరిగింది. ఎందుకంటే ఒక పెద్ద చెప్తాడు, జీవితం అంటే జరిగిపోయిన దినాలు కాదు, గుర్తుంచుకోదగిన రోజులు మాత్రమే. జీవితం అంటే జరిగిపోయిన దినాలు. మేమేం సాధించామో, ఎలా సాధించామో ఒక రోల్ మోడల్స్ లాగా మీకు కనబడాలని, ఒక ఐడియల్ పర్సన్స్ లాగా మీతో మా అనుభవాలు షేర్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఆయన నా శిష్యుడు గనక, నా దగ్గర చదువుకున్న ఆయన గనక బహుశా ఆయన కృతజ్ఞత భావంతో అనిపించుండొచ్చు. కానీ నేనైతే స్టూడెంట్స్ మాట్లాడడం నాకు ఇష్టం. నేను చదువుకుంటూనే ఉన్నా. బిఏ బిఈడి చదివితే మాకు ఉద్యోగాలు వచ్చాయి కూడా. అయితే అక్కడితో మా చదువు మేము ముగించలేం. నేను చాలా చదువుకున్న తర్వాత, బిఏ బిఈడి తర్వాత అక్కడికి సరిపోయింది కదా, జీతం వచ్చేస్తుంది, ఉద్యోగం సరిపోతుంది, జీవితం పూర్తవుతుంది, జీతము వచ్చేస్తుంది, జీవితం పూర్తవుతుంది. తృప్తి చెందల, ఇంకా చదివాం, ఇంకా నేర్చుకోవాలనుకున్నాం. నేర్చుకోవడం అనేది, చదవడం అనేది ఒక వ్యసనంగా మారాలని మీకు బిఎల్, ఎంఎస్సి సైకాలజీ, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ లో పీజీ డిప్లొమా, బ్యాచులర్ ఆఫ్ థియాలజీ, ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్, ఇలా 7 డిగ్రీ నిజానికి అవసరం లేదు మా ఉద్యోగానికి. నేర్చుకోవాలనేటువంటి తపనతో నేర్చుకున్నాం. సో నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా ఉండాలి మనకు. అది మీకు ఈ సందర్భంలో ఈ ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్తుంది. నిరంతర ప్రక్రియ మీ చదువు మార్పుల కోసం కాదు, మార్పు కోసం, మనిషి మారడం కోసం. ఆదిమ కాలము నాటి జీవితం నాటి మనిషికి ఈనాటి మనిషికి ఇంత తేడా ఉంది అని అంటే కేవలం జ్ఞానం సంపాదించడం వలన మాత్రమే అని మనం గుర్తెరగాలి. ఈ జ్ఞానమే మనిషిని ఉన్నత శిఖరాలకి చేర్చుంది. అందంగా, ఆనందంగా, అననుకూల పరిస్థితుల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధించే మనుషులుగా మనం మారాలి అంటే the one and only way, one and only source is education. Education is the root cause for all developments. ప్రపంచంలో ఏ అభివృద్ధి సాధించబడినా, ఎవరి ద్వారా సాధించబడినా ఆ సమస్తము ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే సాధించబడిందన్న సంగతి, ఆ నగ్న సత్యాన్ని విద్యార్థులుగా మీరు తెలుసుకోవాల్సిన వారు ఉన్నారు. సో there is no short way to development. Shortcut ways ఉండవు. The only hard work. ఇది మీరు గుర్తెరిగితే ఆటోమేటిక్గా మీరు గొప్ప స్థితిలోకి ఎదిగిపోతారు. జీవితం వన్ టైం ఛాన్స్. ఈ భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ భూమి మీద జీవించడానికి. సో ఎలాగో అలాగా జీవించకూడదు, నేను ఇలాగే జీవించాలి అనేటువంటి కొత్త నిశ్చయంతో మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మన భవిష్యత్తు ఎలా ఉండాలో మనమే నిర్ణయం తీసుకోవాలి, నిర్ధారించుకోవాలి. You have to fix where you have to fix. నువ్వు ఫిక్స్ చేసుకోవాలి ఈ స్థితిలోనే, ఈ వయసులోనే. ఇప్పుడు ఎవరైతే మీ భవిష్యత్తుని అంచనా వేసుకుంటారో, those who have the vision about your future, వాళ్ళు అక్కడే ఉంటారు. ఎక్కడ మీరు ఫిట్ అవ్వాలనుకుంటారో అక్కడ ఫిట్ అవుతారు. ఇప్పుడు ఏ ఆలోచన లేకుండా యథాలాపంగా జీవితాన్ని గడిపేశారో, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనే జీవితం జీవించేసి, అమ్మా నాన్న బడిలో చేర్పించారు కాబట్టి, క్యారెట్స్ అందిస్తున్నారు కాబట్టి బడికి వచ్చేస్తూ వెళ్ళిపోతూ గడిపేస్తే, భవిష్యత్తు మీద ఒక అంచనా లేకపోతే, మీ భవిష్యత్తు ఎలా ఉండదో మీరు అంచనా వేసుకోలేకపోతే, ఇఫ్ యూ విల్ ఫెయిల్ టు హ్యావ్ ఎ విజన్ అబౌట్ యువర్ ఫ్యూచర్, మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే మీరు చెప్పగలిగి ఉండాలి. సో ఒక ప్రయాణానికి మనం సిద్ధపడుతూ ఉన్న సందర్భంలో we will plan for the journey. ఇప్పుడు ప్రయాణం అయినప్పుడు ఏమి తీసుకెళ్ళాలి, ఏ సూట్ తీసుకెళ్ళాలి, ఏమేమి పెట్టుకెళ్ళాలి, ఎంత డబ్బులు తీసుకెళ్ళాలి, ఎంత సమయం పడుతుంది, ట్రైన్ ఎక్కాలా, బస్సు ఎక్కాలా, ఏ ఊరికి వెళ్ళాలి, టికెట్ ఎంత అవుతుంది, ఎంతసేపు ఉండాలి, ఏమేమి సర్దుకొని బ్యాగ్ పెట్టాలి, రిటర్న్ ఎలా రావాలి, ఇవన్నీ మైండ్ లో ప్లాన్ చేసుకుంటేనే ఒక జర్నీ, వన్ డే జర్నీ కూడా ఇంత పెద్ద ప్లానింగ్ మనం చేసుకుంటాం. బట్ ఎంటైర్ లైఫ్, చాలా విలువైన ఈ జీవితానికి ప్లాన్ లేకపోతే
ప్లానింగ్ లేకపోతే, విజన్ లేకపోతే, అంచనా లేకపోతే, ఐడియా లేకపోతే అస్తవ్యస్తంగా జీవితాలు తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు మీరు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంగ్లీష్ లో ఒక saying, be as a Roman while you are in Rome. ఇనుంటారు, be as a Roman while you are in Rome. రోమ్ నగరంలో మీరు సంచరించే సందర్భం ఏమైతే నిర్ధారించబడిందో ఆ నిర్ధారించబడినటువంటి నిర్దేశించబడిన అంశాల వరకే లిమిటేషన్స్ లో మీరు ఉంటారు. ఎవరైతే పక్క చూపులు చూడరో, పక్క యానిమల్స్ లాగా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా లాంటి జీవితాలు జీవించకూడదు. మన జీవితం ఎలా ఉండాలో మనమే నిర్ధారించుకోవాలి, నిర్దేశించుకోవాలి. ఒక గమనాన్ని, ఒక గమ్యాన్ని, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాల్సినటువంటి బాధ్యత మీరందరూ కలిగి ఉన్నారని గుర్తుపెట్టుకోండి. చదువు పాఠాలు నేర్పి పరీక్షలు నేర్పిస్తుంది. మీ పరీక్షలు ఎప్పుడు పెడతారు? పాఠాలు నేర్పకుండా పెడతారా? కాదు, చదువు పాఠాలు నేర్పి పరీక్షలు పెడుతుంది. కానీ జీవితం అలా కాదు, పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పిస్తుంది. లైఫ్ ముందు పరీక్షలు పెడుతుంది, అందులోంచి లెసన్స్ నేర్చుకొని ముందుకెళ్ళాలి. జీవితాల్లో వచ్చేటువంటి ప్రతి ఇన్సిడెంట్, ప్రతి ఈవెంట్, ఎవ్రీథింగ్ నుంచి, ప్రతి అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి, బెటర్ లైఫ్ సాధించడానికి ముందుకు సాగాలి. ఆ థాట్ ఎవరికైతే ఉండదో, అనుభవం ఉంటారా, చరిత్ర సృష్టిస్తారా? చరిత్ర సృష్టిస్తారా? చరిత్ర చదువుకుంటూ ఉంటారా? వేదిక మీద ఉంటారా? చప్పట్లు కొడుతూ ఉంటారా? మందల్లో ఒకరిగా ఉంటారా? వందలో ఒకరిగా ఉంటారా? కోటు పుట్టే వాళ్ళుగా ఉంటారా? కోటు వేసుకునే వాళ్ళుగా ఉంటారా? కారు ఓనర్గా ఎలా కూర్చుంటారా? కారు డ్రైవర్గా తిరుగుతుంటారా? Now you have to decide. మీ భవిష్యత్తు ఎలా ఉండాలో ఇప్పుడు నిర్ధారించుకోవాలి. బికాస్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడు ఎప్పుడైతే మీరు టీన్ ఏజ్ లోకి వస్తారో, టీన్ ఏజ్ లో నుంచి అంటే మొదటి జీవితంలో 20 సంవత్సరాలు ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఇష్టపడి చదువుతారో, ఎవరైతే భవిష్యత్తు మీద ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక విజన్ ఉంటారో, వాళ్ళు 80 సంవత్సరాలు ఆనందంగా, ఆహ్లాదంగా, అద్భుతంగా, మార్గదర్శకంగా జీవిస్తారు. ఎవరైతే 20 సంవత్సరాలు సరదాగా ఎంజాయ్ చేస్తూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, సినిమాలు చూస్తూ, చికాకులు చేస్తూ గడిపేస్తారో, 20 సంవత్సరాలు సరదాగా గడిచిపోద్ది. ఆ తర్వాతే స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? భవిష్యత్తు మీద మీకు ప్రణాళిక ఉంటే, భవిష్యత్తు మీద మీకు ఆశ ఉంటే, సో యూ హ్యావ్ టు క్రియేట్ ఎ గోల్, యూ హ్యావ్ టు రికలెక్ట్ యువర్ గోల్, యూ హ్యావ్ టు డూ ద ఎఫర్ట్స్ టు రీచ్ యువర్ గోల్. ఇవన్నీ మీరు మైండ్ లో పెట్టుకొని ముందుకు సాగిపోతూ ఉంటే ఖచ్చితంగా గొప్ప గొప్ప విజయాలు మీరు సాధిస్తారు. నిజానికి ఈరోజు మేము ఈ స్థాయిలో మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నామనంటే, మేము చదువుకుంటే చదువే మీకు ఈ పాఠాలు నేర్పిస్తుంది, మా అనుభవాలే మీకు నేను ఈ పాఠాలు నేర్పిస్తున్నాను. కనుక ఈ మెమొరబుల్ డే ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్వర రెడ్డిని మేమెలా మర్చిపోమో, ఇలాంటి ఒక మెమొరబుల్ డేని మీకు ఏర్పాటు చేసినటువంటి మీ కరెస్పాండెంట్ కూడా మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక పెద్ద ఆయన చెప్తాడు, జీవితం అంటే జరిగిపోయిన దినాలు కాదు, గుర్తుంచుకోదగిన రోజులు మాత్రమే. జీవితం అంటే జరిగిపోయిన దినాలన్నీ కాదు. 365 రోజులు ఏం చేసామో మనకేం గుర్తుండవు. ఒక సంవత్సరం కాలం మన జీవితంలో గడిచిపోతే ఈ సంవత్సరంలో ఏం సాధించామని లెక్క చూసుకుంటే December 31st నైట్ యూ విల్ రిమెంబర్ వెరీ వెరీ ఫ్యూ థింగ్స్. కొన్ని మాత్రమే గుర్తొస్తాయి. ఎంత గీసుకున్నా 365 రోజుల్లో ఏం చేసామో మీకు గుర్తురాదు. కనీసం 4 రోజులు వెనక మధ్యాహ్నం ఏం కూర తిన్నామంటే ఈ అమ్మాయి చెప్పలేదు. ఆ అమ్మాయిని లాస్ట్ మండే ఏ డ్రెస్ వేసుకొచ్చామంటే ఆ అమ్మాయి చెప్పలేదు. దిస్ ఈస్ ద థింగ్. నిజం ఇది. జీవితం అంతా మనకు గుర్తుండదు.